డబల్ లింక్డ్ లిస్ట్. సో డబల్ లింక్ లిస్ట్ అంటే, సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంది, ఓన్లీ 2 పార్ట్స్ ఉంటాయి. డబల్ లింక్ లిస్ట్ అంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో మిడిల్లో ఉండేదాన్ని డేటా అంటాము యాజ్ యూజువల్. నెక్స్ట్, సో దీనికి ఏంది, డేటాకు ముందుంది కాబట్టి ప్రీవియస్ అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద నోడ్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ డబల్ లింక్ లిస్ట్. So double linked list is every node has linked to its previous node and next node. Okay, and it travels forward and backward direction. That means, for example, ఓకే, సో ఇప్పుడు డబల్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ చూడండి. ఈచ్ నోడ్ హ్యావ్ అడ్రస్. ఓకే, సో డేటా ప్లేస్లో వాల్యూస్ని అసైన్ చేసాము, ఇవి మన ఇష్టము. నెక్స్ట్, సో 100. సో ఈ నోడ్ యొక్క నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ 200. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంది 300. ఓకేనా, సో దీని నెక్స్ట్ నోడ్ ఏమైనా ఉందా, ఏం లేదు కాబట్టి నల్ ఇచ్చేసాం. ఓకేనా, ఇప్పుడు ఈ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఏముంది 200. సో ఈ లింక్ నుంచి ఈ లింక్ కనెక్ట్ అయింది కాబట్టి ఇట్లా ఇచ్చాం, బ్యాక్వర్డ్ వచ్చేస్తాం. మళ్ళీ ఈ నుంచి ఈ లింక్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ నోడ్ ఏంది 100. ఓకేనా, సో లింక్ లిస్ట్. సో దిస్ ఈజ్ ద డబల్ లింక్ లిస్ట్. సో ఇన్ డబల్ లింక్ లిస్ట్, ఈచ్ లింక్ టు ఇట్స్ ప్రీవియస్ నోడ్ అండ్ నెక్స్ట్ నోడ్ రెండు ఉన్నాయి. ఓకేనా, వీ కెన్ ట్రావెల్స్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, బ్యాక్వర్డ్ వెళ్ళొచ్చు. సింగిల్ లింక్ లిస్ట్లో ఏంది, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈచ్ నోడ్ హ్యావ్ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ డేటా, ప్రీవియస్ పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్. ఓకేనా, సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, స్ట్రక్ట్ నోడ్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఏ నోడ్ని, డేటాకి ఏమి ఇస్తాము, ఫస్ట్ ఇది ప్రీవియస్ కదా, ప్రీవియస్ అంటే ఏంది, అడ్రస్సే కదా. సో స్ట్రక్ట్ నోడ్ ప్రీవియస్. డేటాకి ఏమి ఇస్తాం, సింటాక్స్ ఇంట్ డేటా, స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్, సెమీకాలన్ curly brace. So this is the structure of a double linked list and this is the representation of double linked list. సో ఆపరేషన్స్ చెప్పుకుందాం ఇప్పుడు మనం. ఆపరేషన్స్ ఆన్ డబుల్ లింక్ లిస్ట్. సో ఫస్ట్ వన్ ఏంది మనకి, ఇన్సర్షన్ అట్ బిగిన్. ఇన్సర్షన్ అట్, దీనికి కూడా సేమ్ ఇన్సర్షన్ అట్ బిగిన్ ఉంటుంది, ఇన్సర్షన్ అట్ ఎండ్ అండ్ ఇన్సర్షన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్. ఓకే, సో డయాగ్రామ్ గీస్తూ డ్రా చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు డయాగ్రామ్ ఇక్కడే గీసేస్తున్నా చూడండి. ఇందాకలాగే సేమ్ ఒక స్టెప్ 2 స్టెప్ సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ ఎలానో సేమ్ డబల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ కూడా సేమే, బట్ ఒక లిస్ట్ అటు ఇటుగా ఉంటుంది. చూడండి 400. సో దిస్ ఈజ్ ద న్యూ నోడ్. సో దిస్ ఈజ్ ద న్యూ నోడ్. ఓకే, సో ఒక లింక్ లిస్ట్ నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను, ఇది కూడా మనం ఓన్గా తీసుకోవచ్చు. 100 బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకేనా, సో లింక్ లిస్ట్ సేమ్ ఇందాక ఏం రాసాము, ఇన్సర్షన్ అట్ బిగిన్కి ఫస్ట్ ఏం చేస్తాము, స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ ది గివెన్ వాల్యూ. క్రియేట్ ఏ న్యూ నోడ్, ఇవి అన్నిటికీ కామను, ఒక్కసారి చదవండి వచ్చేస్తుంది, గివెన్ వాల్యూ. ఓకే, సో క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ
నేను న్యూ నోడ్ని క్రియేట్ చేశాం కదా, ఓకేనా. సో దిస్ ఇస్ ద న్యూ నోడ్. న్యూ నోడ్ యొక్క డేటాలో వాల్యూ ఇచ్చాము. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ప్రీవియస్ అడ్రస్ ఏమి లేవు కాబట్టి నల్ని స్టోర్ చేసాము, ఓకేనా. నెక్స్ట్ సింగిల్ లింక్ లిస్ట్ ప్రకారం ఇక్కడ ఏంది, చెక్ వెదర్ ద లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. చెక్ వెదర్ ద లింక్ లిస్ట్ ఈజ్ డబల్ లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ, అయితే లిస్ట్ అనేది ఎంటీగా అయితే ఇప్పుడు ఈ న్యూ నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది, ఓకేనా. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో ఆల్రెడీ నల్ ఉంది, మనం ఏం చేయలేం కాబట్టి న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ నల్. ఆల్రెడీ న్యూ నోడ్ ప్రీవియస్ ఏముంది, నల్. న్యూ నోడ్ యొక్క డేటా అసైన్ చేసాం కదా, న్యూ నోడ్ డేటా ఏమేసాము, న్యూ కదా ఫస్ట్ నోడ్. ఇదే లిస్ట్ అనేది ఏమీ లేకపోతే ఇవి ప్రతిదానికి కామన్గా వస్తాయి ఇన్సర్షన్లో, ఓకేనా. సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్, ఇక్కడ వరకు కామన్గా వస్తుంది. ఇప్పుడు ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది, అక్కడ సింగిల్ లింక్ లిస్ట్కి ఇక్కడ ఇది డిఫరెన్స్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఇప్పుడు లిస్ట్లో నేను ఎంటీగా లేకుండా ఇచ్చాను కదా, ఈ న్యూ నోడ్ని ఇక్కడ తీసుకురండి. నల్లు ఏం పెట్టద్దు మీరు, 400. ఇప్పుడు దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి, ఓకేనా. సో దిస్ ఇస్ ద న్యూ నోడ్. సో ఇప్పుడు న్యూ నోడ్ యొక్క నెక్స్ట్, సో ఇక్కడ ప్లేస్ అవ్వాలి కదా, నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంది 100. 100కి నేమ్ ఒకటి ఇచ్చాం, ఏందది హెడ్. సో న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది, హెడ్ స్టోర్ అవుతుంది, ఓకేనా. సో సెట్ హెడ్ యొక్క ప్రీవియస్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ నోడ్ ఉంది కదా, ఏంది ఇది 400. సో ఇక్కడ 400 స్టోర్ అవుతుంది. 400 అనే దాని నేమ్ ఏంది, న్యూ నోడ్, ఓకేనా. సో సెట్ హెడ్ ప్రీవియస్ ఏమవుతుంది, న్యూ నోడ్ అవుతుంది, ఓకే. సో న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ ఆల్రెడీ ఏం లేదు కాబట్టి సేమ్ అలానే ఉంటుంది, న్యూ నోడ్ ప్రీవియస్ నల్. సో ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది హెడ్ కాదు, ఫస్ట్ నోడ్ ఏంది హెడ్ ఇది. సో సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇన్సర్షన్ ఎట్ బిగిన్ ఇది, ఓకేనా. సో ఇప్పుడు ఇన్సర్షన్ ఎట్ ఎండ్ చూడండి, ఇది సేమ్ డయాగ్రాము. ఇక్కడ వరకు కామన్ పాయింట్, ఇక్కడ మారుతుంది. ఇక్కడ మీకు ఇందాక ఇన్సర్షన్ సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ ఎట్ ఎండ్లో ఏం చెప్పాను, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు రీచ్ అవ్వాలని చెప్పాను కదా, సేమ్ యాస్టీ సేమ్ అవే స్టెప్స్, ఓకేనా. సో సేమ్ ఇన్సర్షన్ ఎట్ ఎండ్కి చూడండి, ఈ డయాగ్రామ్లోనే చూపిస్తాను మీకు నేను. స్టార్ట్ చేస్తాము, క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ ది గివెన్ వాల్యూ. ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే ఇక్కడ వరకు కామన్, ఓకేనా. సో ఇప్పుడు మనము ఎండ్లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. లాస్ట్ నల్లో ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ వాల్యూస్ రాస్తున్నాను. ఇది న్యూ నోడ్, ఓకేనా. ఇదే లింక్ నేను మళ్ళీ డ్రా చేయట్లేదు, ఓకేనా. ఇప్పుడు ఈ లింక్ ఇక్కడ కనెక్ట్ కావాలి. ఎండ్ అని మనకు ఎలా తెలుస్తుంది, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనము చెక్ చేయాలి, సేమ్ అవే స్టెప్స్. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ, డిఫైన్ ఏ నోడ్ పాయింటర్. సో డిఫైన్ ఏ నోడ్ పాయింటర్ అనగానే ఏం రాయాలి, సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, ఓకేనా. సో ఎక్కడి వరకు మూవ్ చేయాలి టెంప్ని, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు టెంప్ని రీచ్ అవ్వాలి, ఓకేనా. సో ఒక్కసారి టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఇప్పుడు దిస్ ఇస్ ద న్యూ నోడ్ యొక్క ప్రీవియస్, ఇక్కడ టెంప్ వచ్చి ఆగింది, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయిపోయింది. టెంప్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది,
నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంది ఇదే కదా, దీని పేరేంది న్యూ నోడ్. సో న్యూ నోడ్ ఎంత 400, ఓకేనా. సో టెంప్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది, టెంప్ నెక్స్ట్ న్యూ నోడ్ స్టోర్ అవుతుంది, ఓకేనా. టెంప్ యొక్క నెక్స్ట్లో న్యూ నోడ్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు సో న్యూ నోడ్ యొక్క ప్రీవియస్లో ఏం స్టోర్ అవుతుంది, దీని ప్రీవియస్ నోడ్ ఏంది ఇదే కదా, ఈ నోడ్ పేరు ఏంది టెంప్. సో న్యూ నోడ్ ప్రీవియస్ టెంప్. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఏం అడ్రస్ లేదు కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ నల్. సో ప్రోగ్రామ్ అనేది లాస్ట్ స్టెప్లో స్టాప్ అయిపోతుంది. ఇన్సర్షన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్, సేమ్ అవే స్టెప్స్. స్టార్ట్ చేస్తాము, ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేస్తాము, క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ ది గివెన్ వాల్యూ. నెక్స్ట్ ఏం చేస్తాము, చెక్ చేస్తాము, చెక్ వెదర్ ద లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ. సేమ్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ అయితే సెట్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇన్ ద ప్రీవియస్ స్టెప్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే స్టెప్స్ రాసేయండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే సేమ్ డిఫైన్ ఏ పాయింటర్ టెంప్, సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్షన్ అట్ ఎండ్ అయితే టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు రీచ్ అవ్వాలి. స్పెసిఫిక్ పొజిషన్ అయితే టెంప్ యొక్క డేటా లొకేషన్ని రీచ్ అయ్యేంత వరకు మనము చేస్తూనే ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఈ లాస్ట్ స్టెప్ ఎలా వస్తుందో చూడండి, డయాగ్రామ్ ద్వారానే వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయాలి ఒక నోడ్ని, న్యూ నోడ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చేద్దాం అనుకున్నా, సారీ. 5 నల్ 400 న్యూ నోడ్, ఓకేనా. సో టెంప్ యొక్క డేటా ఇక్కడ టెంప్ వచ్చి ఇక్కడ ఆగింది, ఓకేనా. టెంప్ యొక్క డేటా లొకేషన్ని రీచ్ అయింది. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఈ లింక్ ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ కనెక్ట్ అయ్యి ఈ లింక్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా రాయండి. ఇప్పుడు టెంప్ యొక్క చూడండి, ఇప్పుడు న్యూ నోడ్, దిస్ ఇస్ ద న్యూ నోడ్. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో ఏమొస్తుంది, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఎంత ఉంది, అడ్రస్ అనేది 300. ఈ 300కి ఒక నేమ్ ఉంది, ఓకేనా. ఈ 300 ఇంకొక దగ్గర ఉంది, ఎక్కడుంది, ఇక్కడ ఉంది 300 అనేది, ఓకేనా. సో 300 నేమ్ ఏంది, ఇప్పుడు పేరు ఏంది, దీని పేరు